నో యువర్ ఆనర్, ఇదంతా అబద్ధం, కట్టు కదా. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ ప్రాసిక్యూటర్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, మొదటి నుంచి ఈ వేణు అనే వ్యక్తి లతాదేవిని కాలేజీలో, పిక్నిక్ లో, ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఏదో విధంగా అల్లరి చేస్తూనే వచ్చాడు. డూ యు నో వై? ఆ అమ్మాయి మీద కక్ష, ఉక్రోషం. తను కోరుకున్న లతాదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు లొంగకపోవటం. కన్న కూతుర్ని ఈ స్థితిలో ఏ కన్న తండ్రి కోర్టుకెక్కించడు. ఇది మన సాంప్రదాయం. ఇది మాన మర్యాదలకు మన దేశంలో తల్లిదండ్రులు ఇచ్చే గౌరవం. అటువంటిది కూడా లెక్క చేయకుండా తన కూతుర్ని కోర్టుకెక్కించాడంటే మీరే ఆలోచించండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇందులో ఏదో కుట్రాద్వేషం ఉందన్న అభిప్రాయం. ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతకడం అనవసరం. ఈ సందర్భంలో ప్రత్యక్ష సాక్షి శ్రీమతి సీతాదేవి గారిని విచారించడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. పర్మిటెడ్. సీతాదేవి గారు, సీతాదేవి గారు, సీతాదేవి గారు, లతపై అత్యాచారం జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నానండి. అక్కడే అంటే ఎక్కడ? బాబాయ్ అదే భుజంగరావు గారింట్లో. గుడ్. వేణు లత ఒకే గదిలో ఒంటరిగా ఉన్నారా? ఉన్నారండి, కానీ దట్స్ ఆల్ యువర్ ఆనర్. అది కదండి నేను మాకు అనవసరం. మాకు కావాల్సింది వేణు లత ఒకే గదిలో ఒంటరిగా ఉన్నారా లేదా. ఉన్నారు, ఇది ఇట్టే చాలు. యువర్ ఆనర్, ఇక కోర్టు వారి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అత్యాచారానికి గురి అయిన లతాదేవిని విచారించడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్ లత, వేణు మిమ్మల్ని మానభంగం చేశాడా? మిమ్మల్ని నిర్భయంగా చెప్పండి. చేశాడు. రాక్షసి, పిశాచి, నువ్వు ఒక ఆడదానివేనా? సిగ్గు లేకుండా ఇంత అబద్ధం చెప్తావా? ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, నాదొక రిక్వెస్ట్. ఏమిటమ్మాది? అతను మానభంగం చేసినా నిరపరాధి. అవును, నాకు ఇష్టమై నేను అతనికి పూర్తి సహకారాన్ని అందించి లొంగిపోయాను. ఉభయ పక్షాల వాదనలు విన్న తరువాత ఈ కేసు నిరాధారమైనది కాబట్టి కొట్టివేయడమైనది. నువ్వు రావణాసుడురా. అహర్నిశలు రామనామ స్మరణలో బ్రతికే నాకు చెడబుట్టావురా. అది కాదు నాన్న. ఏది కాదు? అమ్మాయి 10 మందిలో స్పష్టంగా చెబుతుంటే కాదు లేదా ఇంకా బుకాయిస్తావేంటి? నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏమిట్రా వినేది? తోచి తోచనమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్ళిందని అసలు నిన్నెవడు వెళ్ళమన్నారా ఇంటికి? నేను వెళ్ళకపోతే కొంత మునిగుండేది. అవునత్తయ్య, వేణు సమయానికి అక్కడికి రాకపోతే మా బాబాయ్ బలవంతాన ఆ దొంగ స్టాంపుల మీద సంతకాలు పెట్టించుకుని ఆస్తి మొత్తం కాజేసేవాడు. అంతవరకు బాగానే ఉంది సీత. తర్వాత వీడి చేసిన పని ఏమిటి? షేమ్లెస్ ఫెలో. స్టాప్ ఇట్! అందరూ కలిసి నన్ను ఇలా కాకుల్లా పడుతుంటే నేను భరించలేను. నేను చెప్పేదారు వినరేంటి? అర్థం చేస్తారేంటి? షేమ్లెస్ ఫెలో నేను కాదు, అది ఉందే ఆ పిశాచి, అది షేమ్లెస్. ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తేల్చేస్తాను. తేల్చుకుందామని నేనే వచ్చాను. ఏమిటి అలా చూస్తున్నారు? ఇంత అభాస్పాలైన తర్వాత ఒక ఆడపిల్లని ఇక్కడికి రాక ఇంకెక్కడికి వెళ్తాను? లోపలికి రావచ్చా? సరే, ఇంతమంది అయ్యో పాపం చెప్పిన తర్వాత నేను మాత్రం చెడ్డదాన్ని ఉండదు దీనికి. అమ్మా, ఇంత దూరం వచ్చి అక్కడ నిలబడిపోయినే. పాదం పెట్టి తల్లి దా. ఏంటి పాదం పెట్టాలా? ఇంతసేపు గుసగుసలాడి భలే నిర్ణయం తీసుకున్నా. చాలరా, పెద్ద గొప్ప పని చేసావు. పచ్చగా కనక మహాలక్ష్మి లాగా నగా నట్రతో కనీసం నా ఆఖరి కూడలన్నా వస్తుందని ఎదురు చూస్తాను. ఆఖరికి ఇలా చేసావు. ఇంకా ఆలోచన ఎందుకమ్మా? దయచేయండి. రండి రండి. క్షమించండి అత్తయ్య గారు, ఎవ్వరు పిలిచినా నేను రాను. పిలవాల్సిన వాళ్ళు ప్రేమగా పిలిస్తేనే సంతోషంగా ఇంట్లో అడుగు పెడతాను. వేణు, అలా చూస్తూ నిలబడతావే. మరేం చేయమంటావు వదినా? కోర్టులో చేసిన డ్రామా చాలక ఇంటి మీద కూడా బయలుదేరింది. తండ్రి కూతురు కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా. ఇంకా దయచేసి దాన్ని ఇంట్లో రమ్మంటారేంటి? ఎంతైనా ఆడపిల్ల, నీకు శిక్ష పడకుండా తన గౌరవం మన గౌరవం 10 మంది ముందు కాపాడింది. ఒంటరిగా గుమ్మ ముందు నిలబడింది. లోపలికి రమ్మని వేణు. నో, ఎట్టి పరిస్థితుల్లో అది ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు. What the hell do you think of me? Do you want to take me for a ride? Just get the hell out of here. Get lost. చూడండి, దాన్ని నవ్వును చూడండి. సిగ్గులేని ముఖానికి నవ్వక సింగారం అని తాడిగుడ్డలతో గొంతులకు వచ్చే రకం.
దాని మీద దయదలిచి ఎవరన్నా దాన్ని ఇంట్లోకి రానిచ్చారో నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం.